హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాము. అంటే దిగుమతి ఎగుమతి బిజినెస్ని, ఈ యొక్క వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడున్న బిజినెసెస్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా చాలా బాగా రాణిస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్లయితే అంటే ఫస్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాము. ఇక దిగుమతి వ్యాపారం అంటే విదేశాల నుండి వస్తువులు లేదా సేవలను అంటే సర్వీసెస్ అనేది అక్కడి నుంచి కొనుగోలు చేసి దేశీయంగా అమ్మడము. దిగుమతి వ్యాపారాలు స్థానికంగా అందుబాటులో లేని ఉత్పత్తులను తీసుకురావడంలో ఇది బాగా వర్క్ అయితే చేస్తుంది. అంటే ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అవి అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను నావిగేట్ చేస్తాయి. ఇక ఎలా వర్క్ అవుతాయి అని చూసినట్లయితే ఫ్రెండ్స్, సరఫరాదారు గుర్తింపు, నమ్మకమైన విదేశీ సరఫరాదారులని ఫస్ట్ మీరు కనుగొనడం. నెక్స్ట్ లాజిస్టిక్స్ నిర్వహణ, రవాణా మరియు కస్టమ్స్ క్లియరెన్స్ ఏర్పాటు, మార్కెట్ విశ్లేషణ, స్థానిక మార్కెట్ డిమాండ్ను అర్థం చేసుకోవడం మరియు వర్తింపు, దిగుమతి నిబంధనలను మరియు ప్రమాణాలను కట్టుబడి ఉండేలా చూసుకోవడం. ఇక ఇందులో లాభాలు మరియు నష్టాలు, ప్రోస్ అండ్ కాన్స్ అనేవి చూసినట్లయితే విభిన్న ఉత్పత్తి శ్రేణి, వివిధ రకాల ఉత్పత్తులకు ప్రాప్యత, అంతర్జాతీయ వస్తువులకు వినియోగదారుల డిమాండ్ని తీర్చడం. ఇక ఇవన్నీ కూడా బెనిఫిట్స్. అలాగే ప్రత్యేకమైన ఉత్పత్తులు పోటీతత్వ ప్రయోజనాన్ని సృష్టించగలవు. ఇక ఇప్పుడు లాస్ అనేవి చూసినట్లయితే సంక్లిష్టమైన దిగుమతి నిబంధనలు, అధిక రవాణా మరియు కస్టమ్స్ ఖర్చులు, కరెన్సీ మార్పుల వల్ల ఆర్థిక ప్రమాదం అనేది జరగవచ్చు. ఇక ఈ యొక్క దిగుమతి మరియు ఎగుమతి వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి అని చూసినట్లయితే మీరు ప్రత్యేకమైన ఉత్పత్తులు లేదా సర్వీసెస్ అనేది అందించగల నిర్దిష్ట మార్కెట్ విభాగాన్ని గుర్తుంచుకోండి. ఇక పోటీ వ్యూహం, ఆర్థిక అంచనాలు మరియు కార్యాచరణ ప్రణాళికను వివరించే వివరణాత్మక వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడము, మరియు రుణాలు, పెట్టుబడిదారులు లేదా పొదుపుల ద్వారా అవసరమైన నిధులను పొందండి. అలాగే ఫ్రెండ్స్, మీ యొక్క ఉత్పత్తులు లేదా సర్వీసెస్ సంభావ్య కొనుగోలుదారులకు లేదా మార్కెట్లను గుర్తించండి. మీ లక్ష్య ప్రేక్షకులను సమర్థవంతంగా చేరుకోవడానికి మరియు అమ్మకాలను ఉత్పత్తి చేయడానికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్కెటింగ్ ఛానళ్ళు, ప్రకటనలు మరియు ప్రమోషన్లను కలిగి ఉన్న మార్కెటింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. మరియు నమ్మకమైన సరఫరాదారుల నుండి అధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తులను గుర్తించి పొందండి. మరియు ఖర్చులు, మార్కెట్ డిమాండ్ మరియు పోటీదారుల ధరలను పరిగణలోకి తీసుకొని మీ ఉత్పత్తులు లేదా సేవలకు పోటీ ధరను నిర్ణయించండి. మరియు ఇన్వాయిస్లు, ప్యాకింగ్ జాబితాలు మరియు మూల ధృవీకరణ పత్రాలతో సహా అవసరమైన అన్ని షిప్పింగ్ మరియు కస్టమ్స్ పత్రాలు సిద్ధం చేయబడ్డాయని నిర్ధారించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.